హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఇన్ కాశీ. ఈరోజు వచ్చేసి టైం వచ్చేసి 5 అవుతుంది, మార్నింగ్ 5 అవుతుంది. మనం నిన్ననే అయోధ్యకు బస్ బుక్ చేసుకున్నాం. స్నానం చేసి బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు మార్నింగ్ అయోధ్యకి ప్రయాణం ఉంది. మరి కొద్దిసేపట్లో అయోధ్యకు వెళ్తున్నాం గాయస్. అయోధ్యకి వెళ్ళి రాముని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ టు కాశీ. హాయ్ గాయస్, మేము ఈరోజు ఎర్లీ మార్నింగే అయోధ్యకి వెళ్తున్నాం గాయస్. మన బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం లెక్చర్ గాయస్. ఈ బస్సులో మనం ఇప్పుడు అయోధ్యకి వెళ్తున్నాం. హలో గైస్, మనమైతే అయోధ్యకి స్టార్ట్ అయిపోయినాం గైస్. మనోడు కనబడతలేడు గాయస్. చీకట్లో బస్సు లైట్లు వేసేదారు గాయస్. ఏసీ వేసారు బై లైట్లు వేసేదారు. చలో, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దారి మధ్యలో చాయ్ ఆడడానికి అయినాం గైస్. మట్టి గ్లాస్ లో చాయ్. బాగుంది గాయస్, చాలా బాగుంది. చెప్పులే నిజంగా బాగుంది. వావ్, నైస్. మనం సెల్ఫీ వీడియోలో చెప్దాం. మధ్యలో ఆకలి ఉందని దోశ తింటున్నాం. సాంబార్ ఏం బాగాలేదు. చెకింగ్ ఉంది. పంచదార చూసారా? చూసారు ఎప్పుడన్నా? అని పాడుతున్న అంత భక్తి పరవశమా, ఓ కంఠమమ్ము గనుమా. మనసులు ఎవ్వారి మీదనే ఓ భూజప్ప, మనసులు ఎవ్వారి కోసమే. నేను నిన్ను మొత్తం ఆటలే ఉంటా, టెన్షన్ పడదు. చలో గాయస్, అయోధ్యలో దిగినాం గాయస్. అయోధ్యలో దిగి బస్ దిగి ఆటో ఎక్కినాం. మన ఆటోలో మొత్తం చూపిస్తారట. ఈచ్ వన్ 350. 5 ప్లేస్లు పెడతారంట. టెంపుల్స్, నది, మొత్తం టెంపుల్. హలో గైస్, ఇప్పుడే శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో అడుగు పెట్టాము. మొదటి ప్లేస్ చూపించాడు మాకు ఆటో అతను, ఇక్కడ దింపాడు. మేము నది దగ్గరికి వెళ్తున్నాం. చూడండి, చాలా పెద్దగా ఉంది వంతెన. ఓకే, ఇప్పుడు మాట్లాడు. ఇంట్రొడక్షన్ చెప్పినాక మాట్లాడాలి. మీరు ఎంత మాట్లాడినా ఇంకా గీడ బురద బురద ఉంటాయి కానీ మధ్యలో పోతే ఏముంటాయి. ఇప్పుడు బురద నీళ్ళు ఫ్లో వచ్చినందు పోయిన బురదనే ఉంటుంది. మొత్తం నీళ్ళు వస్తూనే ఉంటాయి. గంగ నీళ్ళు చల్లుకున్నాం గాయస్. మనం లగేజ్ తెచ్చుకోలే కాబట్టి ఓన్లీ చల్లుకున్నాం, లేదంటే మునిగే వాళ్ళం. ఇప్పుడు రాములవారి దర్శనానికి అయితే వెళ్దాం. బాలరామ్ ఉంది. వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది. ఇక్కడ శాండ్ కూడా కొంచెం స్పెషల్గా ఉంది, ఎందుకంటే బంకమట్టి కాదు, మనకు అతుక్కుంటా లేదు. రామన్ ప్లేస్ మొత్తం అయోధ్య మొత్తం మనకు స్పెషల్, ఒక అద్భుతం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాగా కొడుతుంది ఫ్రెండ్స్, హీట్ బాగా వస్తుంది. బొట్టు 2 minutes కూడా ఉండేటట్లేదు గాయస్, బొట్టు కారిపోతుంది.
నెక్స్ట్ సారి దర్శనమా వేరే place ఆ? లాస్ట్ దర్శనం ఇస్తారు. మన ఫస్ట్ ప్లేస్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు ఆటో అతను ఇంకా వేరే ప్లేస్లో కూడా తీసుకెళ్తాడు, చూపిస్తాడు. మీకు కూడా చూపిస్తాను. చలో, జై శ్రీరామ్. ఒకసారి इसे सीता अम्मा वनशाला त्रेता युग में परंपरा स्वामी जी चलाता। त्रेता युग में वह था अर्जन टाइम का निवास कर दिया। कुछ किलोमीटर के लिए ये गौशाला यागशाला गिरिशाला पाठशाला रामशाला स्वामी जी का परिसर सीता अम्मा वनशाला बनता है। इधर के बेली में स्वामी जी चलाता। स्वामी जी का नमस्कार है, आशीर्वाद प्रसाद है। स्वामी दिखरे में मैत्री ले लो, गौरवी से सपोर्ट ले लो। यदि स्वामी संकल्प पूर्ति गुड़ी निर्माण नहीं अन्नम नहीं आइए सर। జై శ్రీరామ్. రాముని మందిరానికి అయితే పోతున్నాం గైస్. నడుచుకుంటూ వెళ్తున్నాం. తిరుపతి లెక్క. లైన్లో నిలబడ్డాం గైస్. నడుస్తున్నాం. జరిగినప్పుడు ఈ నుంచి ఆ గుడి దాకా వేలోపు ఒక 6-7 సార్లు చెక్కింగ్. ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇదంతా పెట్టేటప్పుడు నేను చూడండి గైస్, మనకి ఇక్కడ నుంచి కనబడుతుంది మందిరం. రాముని జన్మభూమి. బాలరాముడు జై బోలో హనుమాన్ కి జై.
ఇప్పుడు దర్శనానికి పోతున్నాం గైస్. ఫోన్లో మరి తీసుకోవడా ఇక్కడ పెట్టుడా తెలియదు. ఫోన్ ఇక్కడ పెట్టుడు అయితే మీకు దర్శనం అయిపోయినాక వీడియోలోకి వస్తా, లేకుంటే తీసుకుపోయి చూపిస్తా. దర్శనం అయిపోయింది గైస్. ఆ బాలగా ముందు అయితే ఎంత చూడముచ్చటగా ఉన్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు దేవుడు అయితే. 2 సార్లు దర్శనం అయింది గైస్. ఒకసారి వేయడము, మళ్ళీ లంచ్ బ్రేక్ అని మూసేసి గుడి మళ్ళీ ఓపెన్ చేసినాక మళ్ళీ దర్శనం చేసుకున్నాం గైస్. సూపర్ అంటే సూపర్ ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు అయోధ్య టెంపుల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. సూపర్ అంటే సూపర్. ఇక జై ఇక్కడే అయోధ్యలో ఉన్న జైన మందిరంకి అయితే వచ్చాం గైస్. పైన గోపురం కనబడుతుంది కదా, అక్కడ ఉన్నాడు దైవం జైన్ మందిర్లో. ఇక్కడ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, అనిపిస్తున్నాడు. అయిపోయింది ఇక్కడ కూడా. చూసారు కదా, ఇక్కడ కూడా కట్టడాలు, మందిరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సారీ, కన్స్ట్రక్షన్ కాదు, అవి మెట్లు, అవి పైకి పోవడానికి. ఇది అయోధ్య టెంపుల్ యొక్క నమూనా. టెంపుల్ కట్టక ముందు ఇది నమూనా వేసుకొని ఊహగా టెంపుల్ని కట్టారు. అయోధ్యలో ప్రతిష్టాపన చేసిన స్తంభాలు, ఆ కళ, శిల్పకళ అంతా ఇక్కడే చెక్కినారంట. చూడండి, ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ చెక్తున్నారు. హాయ్ గైస్, హనుమంతుడి గద ఉంటుందట. ఇక్కడ వచ్చేసినాం. వసాన తీసుకొస్తాడు, ఎక్కడికి ఎట్టుకో పట్టుకొస్తాడు. మేము అన్నతో వస్తున్నాం. అన్ని చూడాలి, వచ్చింది చూడని. ఇక మనము అర్థమైందా, ఎంత కష్టమైనా చూడాలి. నువ్వు మా మార్గదర్శివి, మేము మీ ఫాలోవర్స్. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ, ఆయుర ఆరోగ్య ప్రాప్తిరస్తు, శ్రీ రేణుకా ఎల్లమ్మ కనకటాక్షబల సిద్ధిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఉద్యోగ ప్రాప్తిస్తానే ఫస్ట్. పెద్ద ఉద్యోగం చూడండి గాయస్, హనుమంతుడి గది ఇక్కడే ఉంది, చూపిస్తాను. చాలా పెద్దగా ఉంది. బాణం కూడా ఉంది, తబలా కూడా ఉంది. డమ్ 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 డమ్. రాముని బాణం, తబలా, హనుమంతుని గద. కోతెత్తుకుపోయింది వరదాకా. ఇదేనా రవుతుంది సిగందనా? అది గదా నిజంగా మన అయోధ్య టెంపుల్ కి వాడిన రాయి ఇదే గైస్. पंचलोक होता है, पंचलोक होता है।
హనుమంతుడు వాడింది సూపర్ వస్తుంది. కొడతారు కానీ పొట్టు కొడతారు. బాహుబలి జై హో, బాహుబలి జై హో. ఇక్కడ బాహుబలి జై హో, బాహుబలి జై హో. అరే అబ్బి ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే. డిమ్ 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 డిప్పిరి డిమ్ 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 డిప్పిరి డిమ్ 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 డిప్పిరి డిమ్ 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 డిప్పిరి డిమ్ డిమ్ డిమ్. నైస్. ఇగో మన బాల హనుమాన్ గదరా పడుతుండు, రావట్లేదా? హనుమంతునికి చిటికెనంతా చూడండి గాయస్, హనుమంతుని కదా. డిమ్ 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 డిప్రి డిమ్ డిమ్ డిమ్. తబలా గాయస్, ఇది అది రేకుది గాయస్. ఇనుప తబలా ఇది, బేస్ లేదు దీనికి కొంచెం. రాము ఇదేం పనులు పెట్టకు. ఇక్కడ రాముని గుడిలో ప్రతిష్టాపన చేసి అన్ని విగ్రహాలు ఇక్కడ చేసి అక్కడికి తీసుకెళ్ళినారు. तू भी ऐसा टायरो जी నేను అందరినీ ఫోటోలు తీసినా గైస్, నన్ను మళ్ళీ తీయాలి. అందుకనే అభియాన్ని తీసుకొస్తున్నా, నన్ను ఇక్కడ ఫోటోలు దించమని. ఫోటోలు దిగుతా, స్టోరీ పెడతా, స్టోరీ చూడండి గైస్, ఓకేనా? అయిపోయింది గైస్, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసేసాము. చూసారు కదా, గద, బాణం, తబలా. అక్కడ మనోళ్ళు తీట పని చేసిన తబలా, ఈ పెద్ద తబలా. ఇక అయోధ్యలో ఆ పిల్లర్లకు వాడిన బండలు, అక్కడ తయారు చేసిన విగ్రహాలు. చలో గ్యాస్, మన ఆటో స్టార్ట్ అయిపోయింది, పోతున్నాం ఇక. సారీ గ్యాస్, ఎక్కువ చూపించలేకపోతున్నాను ఎందుకంటే మధ్యలో వానబడి మమ్మల్ని ఆగమేసింది కొంచెం. అది కూడా ప్రాబ్లం, ఏం చేయలేం. జై శ్రీరామ్. అయోధ్యలో ఇక్కడ అయోధ్యలో ఉన్న రామాయణ యూనివర్సిటీ గైస్, చాలా పెద్దగా ఉంది. సో హలో గైస్, హలో ఏం లేదు, అయితే ఏమైంది, అయోధ్యలో ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది గైస్. చూసారుగా, మీకు అన్ని నాకు వీలైనంత అన్ని చూపెట్టిన, నాకు వీలైన మొత్తం చూపెట్టినా మీకు. ఇప్పుడైతే మనం బస్సు ఎక్కడ దిగి ఆటో ఎక్కినామో అక్కడికి పోతున్నాం. మనం బస్సు ఎక్కేసి మనం రిటర్న్ కాశీకి వెళ్ళాలి. రేపు థర్డ్ డే కాశీలో మీకు చూపిస్తాం, ఓకేనా? బాయ్. వచ్చేటప్పుడు బస్సులో ఫుల్ ఎంజాయ్ చేసాం, చూసేయండి. లెట్స్ గో.
జై జై ఓం నమ శివాయ ఓం నమ శివాయ రిటర్న్ అయితే వచ్చేసాం గైస్, కాశీకి వచ్చేసాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి గంగా దగ్గరికి అయితే వచ్చేసాం. కొద్దిసేపు అలా తిరుగుదామని వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం.